ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, నక్షత్ర యోగం ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. మరి ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ముఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు అనగా, ఉత్తర నక్షత్రం 1 పాదం అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే ఆదాయంలో 11, ఖర్చులో 11, ఆదాయంలో చూసుకుంటే ఖర్చుకి ఆదాయానికి సేమ్గా కనబడుతుంది. మరి రాజపూజిత చూస్తే 3, అవమానాలు చూస్తే 6. మరి ఈ విధంగా ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎక్కడ పోయినా కూడా కొన్ని కార్యక్రమాల విశేషాల్లో కూడా ఏ పాయింట్ వచ్చినా ఏది వచ్చినా కూడా కొద్దిగా మూవ్ అవుతుంటారు. ఏ కార్యక్రమైనా కూడా ఎలాంటి విషయమైనా కూడా వీళ్ళు వెనకాడరు. పిఎం వచ్చినా ఏం వచ్చినా కూడా వీళ్ళు వెనకబోయే ఆలోచన అనేది ఉండదు. ఏ పనైనా కూడా డేరుగా ధైర్యంగా చేసేంత మనస్తత్వం గలవాళ్ళు. మరి ఇలా జాతకంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే జాతక ప్రాప్తి అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి వీళ్ళకి అనుకోకుండా అకస్మాత్తుగా మరి ఒక స్త్రీ నుంచి కానీ, ఒక స్త్రీ నుంచి పురుషుడికి కానీ ఇలా జాతక యోగంలో అనేది కనబడుతుంది. మరి అది ఊహించని సంఘటన, ఊహించని అదృష్ట ప్రాప్తి యోగము రాబోతుంది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని భూమి సమస్యలు, భూమి రావాల్సినవి కూడా అది కూడా కొన్ని రోజులు ఆగిపోవటం, ఇలా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం, బంధుమిత్రులతో కొన్ని విరోధాలు, బంధుమిత్ర స్నేహితులతో కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏ విషయమైనా సరే ఎవరు ఏ మాట చెప్పినా యథార్థంగా ఆలోచిస్తారు. వేరే వాళ్ళు ఏది చెప్పినా కూడా అదే దాన్ని పాటించుకుంటూ వెళ్తుంటారు. దాని వలన ఇలా కార్యక్రమంలో ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా కూడా కొంత మనస్తత్వం కరెక్ట్గా ఉండడం, మానసికమైన ఇబ్బందులు, నమ్మిన వాళ్ళు, సాయం చేస్తున్న వాళ్ళు సాకారం లేకోకుండా ఉండటం. మరి వీళ్ళకి విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య, తెలివితేటలు చాలా పెద్దగా ఉంటాయి. బుర్ర, తెలివి, ఆలోచన చాలా ఫాస్ట్గా నడుస్తుంటుంది వీళ్ళకి. కాబట్టి ఏ కార్యక్రమం నడిచినా, ఏ కార్యక్రమం అనుకున్నా కూడా వీళ్ళ టయాలు అనేది అంత స్పీడ్గా లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికంగా ఇబ్బంది పడుతూ మరి ఎన్నో రోజుల నుంచి సతమతం అయిపోతుంటారు. ఎందుకంటే ఏదైనా అవలేలగా చేయగలుగుతారు, అంత టాలెంట్ వీళ్ళ దగ్గర ఉంది. కానీ ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఆ టాలెంట్ దగ్గ వీళ్ళ బుద్ధి, ఆలోచన, వీళ్ళ గ్రహాలు అనేది అనుకూలంగా ఉండవు. అంటే ఈ గ్రహాలు వచ్చి ఎప్పుడు పడిపోతాయో ఆ గ్రహాలు వచ్చిన కాడి నుంచి ఇలా బుర్ర మారిపోతుంది. 10 నిమిషాలు బాగుంటే 15 నిమిషాల్లో మారిపోతుంటారు. ఆ విధంగా వీళ్ళకి కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ప్రేమ సమస్య. మరి ప్రేమ సమస్య అంటే ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వర్తిస్తుంది ఇప్పుడు నేను చెప్పే విషయం. కాబట్టి ప్రేమ అనగా 4 సార్లు సినిమాలకు వెళ్ళటం, 4 సార్లు పార్కు పోయి రావటం, అలాగ పోయి వచ్చినంత వరకు ప్రేమ కాదు. ప్రేమ అంటే ఎదుటి మనసులో ఉండాల్సిన భావ్యం అనేది మనం తెలుసుకోవాలి. మన మనసులో ఉన్న ఆలోచన అతను తెలుసుకోవాలి, ఆమె తెలుసుకోవాలి, ఆమె నుంచి మనం తెలుసుకోవాలి అనుకునేదే ప్రేమ. మరి ఆ ప్రేమని అర్థం చేసుకొని వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, మరి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి మనల్ని అభిమానిస్తున్నారు, మనం ఎందుకు వాళ్ళని అభిమానిస్తున్నాము, ఇది మనకి ప్రేమేనా లేకపోతే అటాక్షనమా ఏమిటా అనేటిగా మనం కూడా కొంచెం తెలుసుకొని మూవ్ కావాలి. అన్నీ దూరపు కొండలు నలుపు అన్నట్టుగా మనం చూసిందల్లా నల్లదంటే కాదు, అక్కడ దగ్గర పోయి చూస్తేనే కనబడుతుంది తెల్లగా అది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఇప్పుడు మీ టయాలు అనేది అంత పెద్దగా వర్తిస్తలేదు. మీరు ముఖ్యంగా చేయాల్సింది
శ్రీ కనకదుర్గ అమ్మవారిని పూజించాలి. అమ్మవారు మరి అయ్యవారి పూజా విధానంలో చూసుకుంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామిని మీరు తప్పకుండా పూజించినట్టుగా అయితే ఆ లక్ష్మీ నరసింహస్వామి వలన మీకు అనుకున్న కార్యక్రమాలు, అనుకున్న పనులు, చేయాల్సిన పనులు మీకు తప్పకుండా మీకు ఆ భగవంతుడు దైవ బలం వలన మీకు అన్ని విధానాలుగా నెరవేరుతాయి. కాబట్టి ఇప్పుడు మీకు టయాల్ అనేది అంత అనుకూలంగా లేని దానివలన గురుబలం తగ్గింది. దానివల్ల మీకు శని ప్రభావము, కేతు ప్రభావము, రావు ప్రభావము ఇలాంటి కొన్ని ప్రభావాల వలన మీకు చేతికాడకు వచ్చిన పని కానీ, చేసే ఉద్యోగంలో కానీ డిస్టర్బెంట్ కావటం కానీ, చేసే వ్యాపారంలో నష్టం రావటం కానీ ఇలాంటి మీకు కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఇలాగ ఎదురవుతున్నప్పుడు మీరు తెలుసుకోవాల్సింది కొన్ని జాగ్రత్తలు కొన్ని తెలుసుకోవాలి. ఆ జాగ్రత్తలు మీరు తెలుసుకొని ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మీరు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీకు ఏమేమి నడుస్తుంది, మరి ఏమేమి జరగబోతుందా అనేది చూసి అమ్మవారు చక్రం వేసేసి గణిత చక్రం వేసి చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు.